నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీసీ నినాదం 42% రిజర్వేషన్ అంశం చాలా హాట్ టాపిక్గా మారుతుంది. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో బీసీ డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు హామీ అమలుకు సంబంధించి కార్యాచరణ రూపొందించింది. ఇక్కడ బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో సహకరించడం లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ఇక్కడ సహకరిస్తూ ఉన్న అక్కడ మోకాలు అడ్డు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ వైఖరి కూడా అలాగే ఉంది. పూర్తిగా బీసీలను ముంచే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగంగా లేకపోతే చట్టబద్ధంగా లేవు, సో దీనికి అందుబాటులో ఉండదు, అనుకూలంగా లేదన్నటువంటి వ్యాఖ్యలు బీజేపీ నుంచి కూడా వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు అక్కడ నిరసన చెప్పబోతుంది. పూర్తి స్థాయిలో పార్లమెంట్లో బిల్లుకు ఆమోదంకు దిశగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సో ఇక్కడ చలో ఢిల్లీ పేరుతో 5వ తారీఖున వెళ్ళబోతున్నారు. పార్లమెంట్లో వాయిదాల తీర్మానం ఉండబోతుంది. 6వ తారీఖున జంతర్ మంతర్ వద్ద ప్రజాప్రతినిధులు ధర్నా చేయబోతున్నారు. అలాగే 7వ తారీఖున 200 మంది నాయకులతో ఇక్కడ రాష్ట్రపతికి వినతిపత్రం ఇవ్వటం, ఆయన అపాయింట్మెంట్ కోరటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ ఫలిస్తాయా? సో వెళ్తున్నటువంటి తీరు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది? బీజేపీ పార్టీ క్లియర్ కట్గా చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కులగణ అంశాలు చాలా అంశాల్లో క్లియర్ కట్గా లేకపోవడం, అస్పష్టత ఉండడంతోనే బిల్లు ఆమోదం అవ్వట్లేదన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా ఈరోజు మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి గారు మనకున్నారు అందుబాటులో. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే బీజేపీ పార్టీ నుంచి బీజేపీ అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ముందుగా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మనకి కత్తి వెంకటస్వామి గారు మనకు జాయిన్ అయ్యారు. నమస్తే వెంకటస్వామి గారు. ఎస్, ప్రధానంగా చాలా కీలకమైనటువంటి బిల్లుకు సంబంధించి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు మొన్న కూడా చెప్పారు. ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ బి, మూడు వరుస పద్ధతిలో మేము పెట్టుకున్నాం, ముందుకు వెళుతున్నామని. సో ఇక్కడ 3 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు లేకపోతే బిల్లుకు సంబంధించిన ఆమోద ముద్ర వేసేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు అంటే దేశం మీద కూడా ఇవాళ ప్రధాన అంశము ఓబీసీకి సంబంధించిన రిజర్వేషన్ అంశం అయింది. దానికి కారణం ఏంటంటే గత అనేక సంవత్సరాలుగా అనేక వర్గాలకు సంబంధించి అంటే రాజకీయాలకు అతీతంగా కూడా ఈ బీసీలకు న్యాయం, ఓబీసీలకు న్యాయం జరగాలనే దాన్ని ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, పోరాటం చేసిన వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు, వివిధ రాష్ట్రాలు. సో పొలిటికల్ గా ఇది అంశం కావడానికి మాత్రము రాహుల్ గాంధీ గారు దీన్ని నెత్తినెత్తుకోవడం ఒక అంశం. సో దీనికంటే ముందు నేను యాక్చువల్లీ 2017-18 నుంచి నేను ఓబీసీ ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేటర్ గా ఉన్నాను. ఓకే. ఈ ఓబీసీ డిపార్ట్మెంట్ అనేది ఆల్మోస్ట్ పనిచేయకుండా ఉన్నటువంటి సమయంలో తామ్రదాస్ రావు గారు, నేను ఇంకొక 7 మంది కలిసి తామ్రదాస్ రావు గారు చైర్మన్షిప్ గా అప్పుడు ఒక ప్రయాసం మేము చేసినాం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని అలాగే అశోక్ గెహ్లోట్ గారిని పిలిపించినప్పుడు ఇదే తాల్కటోలో చేయడంలో మొన్న జరిగినటువంటి సభలాగానే అప్పుడు జరిగింది. ఇంతే స్థాయిలో సంఖ్య మేము మొదలు చేయగలిగినాము. దాంట్లోనే అంటే బీజం పడింది. అంటే దాదాపు 6-7 సంవత్సరాల క్రితం దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ మిగతా బయట సమాజంలో జరుగుతుండొచ్చు, బట్ కాంగ్రెస్ లో ఒక అనేది 2018 ఐ థింక్ అదే June 11th నాడు జరిగినటువంటి ఓబీసీ కన్వెన్షన్ లో దీనికి బీజం పడింది. అలా నేను కూడా వన్ ఆఫ్ ది ఫస్ట్ స్పీకర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రాహుల్ గాంధీ. నేను ఒక విషయం పెట్టిన అంటే ఉత్పత్తి కులాలైనటువంటి బీసీలకు ఆ ఉత్పత్తి అమ్ముకోవడానికి లేని పరిస్థితి, అలాగే వాళ్ళకున్న దరిద్రాన్ని పోగొట్టడానికి రాజ్యాంగబద్ధ వాళ్ళకు ఒక రక్షణ లేదు. సో ఈ రాజ్యాంగపరమైన రక్షణ కల్పించడము కాంగ్రెస్ పార్టీది బాధ్యత అయితే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీల బాధ్యత. 2018లో దాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ తీసుకొని దాని తర్వాత జరిగినటువంటి ఇది జైపూర్, ఉదయపూర్ సమావేశము, రాయ్పూర్ రిజర్వేషన్ తర్వాత దీనికి చాలా సీరియస్నెస్ వచ్చింది విత్ ఇన్ ది పార్టీ. దీన్ని బయటికి తీసుకురావడంలో భారతీయ యాత్రత
ఈ 50% క్యాప్ పెట్టాలనే విషయము, అలాగే జనాల గణనలో కుల గణన జరగాలనేటువంటి విషయాన్ని రాహుల్ గాంధీ గారు చాలా పెద్ద ఎత్తున ఎత్తుకోవడం, కాంగ్రెస్ పార్టీ తీసుకోవడము, ఒక స్టేజ్ లో అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టులో భారతీయ జనతా పార్టీ పక్షాన అలా రాజ్నాథ్ సింగ్ గారు అనుకుంటా వారు అఫిడవిట్ కూడా దాఖలు చేసినారు ఇది సాధ్యం కాదు అని. కానీ నిరంతరమైనటువంటి పోరాటంలో ఇలా ఒక స్టేజ్ వచ్చేసింది. అంటే ఏ పార్టీకైనా కూడా, మా పార్టీ అనే కాదు, అన్ని పార్టీలకు ఓబీసీలకు సంబంధించినటువంటి గణన చేయడం కావచ్చు, అలాగే దానికి రిజర్వేషన్ ఇవ్వడం కావచ్చు, వాళ్ళ రిజర్వేషన్ పెంచడం కావచ్చు, ఇది అన్ని పార్టీల ఏజెండాగా ఇలా మారిపోయింది. సో అన్ని పార్టీల ఏజెండా అయినప్పటికీ కూడా గమ్మత్ ఏంటంటే అన్ని పార్టీలు బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడినా ఎవరు ముందు పడ్డా ఇంకొకరు వెనక్కి లాగేటువంటి పరిస్థితి ఇలా మా అంటే బీసీ బిడ్డలుగా మా దురదృష్టం. అది అసెంబ్లీలో తీర్మానం జరిగిందండి. అసెంబ్లీ తీర్మానంలో స్పష్టంగా సపోర్ట్ చేసినటువంటి టిఆర్ఎస్, అలాగే భారతీయ జనతా పార్టీ ఇవాళ బయటకు వచ్చి వేరే తీరుగా మాట్లాడుతుంది. సో ఇవాళ ఉన్నటువంటి సమస్య ఏంటంటే, మొన్న మాట్లాడినప్పుడు ఏమన్నారంటే అసలు అఖిల పక్షం పిలవలేదు, అందరిని పిలవలేదు అనేటువంటి ఒక ఆరోపణ కూడా చేసినారు. సో ఇవాళ నేనేమంటున్నానంటే ఇది పార్టీల అంశంగా ఆగిపోలే, ఇవాళ ఇది పార్టీల అంశం కాదు. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం సంబంధించినటువంటి సమస్య. దీంట్లో పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, ఎజెండాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ను తెలంగాణ ఉద్యమం అయితే మనం సాధించుకున్న ఒక్క మాటతోటి తెలంగాణను సాధించుకున్నట్టే ఇవాళ బీసీల 42% సాధించుకోవడానికి అన్ని పార్టీలు చిత్తశుద్ధితో పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మోకాలాటేసేటువంటి ప్రయత్నం కొంత జరుగుతుంది. అది అంటే డైరెక్ట్ గా అనలేక ఇండైరెక్ట్ గా ఏది 9th షెడ్యూల్ లో చేర్చడం ఇబ్బంది, లేకపోతే కాంగ్రెస్ ఆల్ పార్టీ మీటింగ్ పెడతలేదు, ఇవనేటువంటి కుంటి సాకులు చెప్పడం అనేటువంటిది జరుగుతున్నది. సో దీన్ని నేనేమంటున్నానంటే అప్పీల్ చేస్తున్నామనంటే అన్ని పార్టీలకు నిజంగా సరే మా చిత్తశుద్ధిని మీరు శంకిస్తున్నారు కదా, మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే దీన్ని కేంద్ర ప్రభుత్వం యొక్క కోర్టులో ఇలా ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని ఒప్పించి మెప్పించి ఆయన బిడ్డనే వాడు కన్విన్స్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిన రోజు వారం రోజుల ప్రాసెస్ అంతా అయిపోయిందండి. రాజకీయ పార్టీలకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ తో సహా లోపల కొంత అసంతృప్తి ఉన్నప్పుడు కూడా అగ్రవర్ణాలని, సోకాళ్ళ అగ్రవర్ణాలని అను ఆధిపత్య కులాలు ఏవైతున్నాయో వాళ్ళ యొక్క నుంచి విమర్శ రాకుండా, వాళ్ళ నుంచి దాడి జరగకుండా, వాళ్ళని సంతృప్తి చెందించడం కోసం, వాళ్ళ సంతృప్తి కోసం ఏ పార్టీ మాట్లాడలే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. ఏ పార్టీ కూడా ఈడబ్ల్యూఎస్ మీద మాట్లాడలే. అది రాజ్యాంగ విరుద్ధం అయినప్పటికీ కూడా మాట్లాడలే. రాజ్యాంగంలో వచ్చింది, రాజ్యాంగంలో సామాజికంగా వెనుకబడినటువంటి తరగతులు ఏవైతే వాళ్ళకు రిజర్వేషన్ కల్పించవచ్చు అనేటువంటిది మన రాజ్యాంగ భూమికలో ఉంది. కాబట్టి దాని ప్రకారం మేము అడుగుతున్నాము. సుప్రీంకోర్టు కూడా మీరు అఫీషియల్ గా క్యాలిక్యులేట్ చేసి, అఫీషియల్ గా జనగణన చేసి, కులగణన చేసి, వాటి కులాలు ఎన్ని ఉన్నాయో చూపిస్తే మేము ఈ 50% క్యాప్ ఎత్తేయడానికి మేము పర్మిషన్ ఇస్తామన్నది. వాస్తవం చెప్పాలంటే అసలు సుప్రీంకోర్టు డజంట్ హ్యావ్ ద ఎనీ రైట్ టు పుట్ ద 50% క్యాప్. ఇది కూడా ఏంటంటే ఆధిపత్య కులాల చేతిలో ఇలా సుప్రీంకోర్టు కానీ హైకోర్టులు కానీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు 50% క్యాప్ పెట్టిండ్రు. తీయడానికి మేము అఫీషియల్ గా పోతే బీఆర్ విషయంలో ఏం జరిగింది, అలా బీఆర్ వాళ్ళు అఫీషియల్ క్యాలిక్యులేట్ తీసుకొని పోతే అసలు మీకు గణన చేసేటువంటి అధికారం మీకు లేదని కొట్టేసిన. అంటే ఇదంతా కూడా బీసీ సమాజం మీద ఒక దాడి. అది ఆ సమాజం ఇలా లేచి కూర్చుంది. బీసీ సమాజం ఒక 70 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఓబీసీ సమాజం లేచి కూర్చుంది. దేశం మొత్తం మీద కూడా అడుగుతున్నది, అడిగే హక్కు వచ్చింది, అడిగేటువంటి తెలివి వచ్చింది, అడిగేటువంటి చదువు వచ్చింది. కాబట్టి సమస్య అనేది ఆల్ ఇండియా సమస్య కూర్చున్నది, కేవలం తెలంగాణ సమస్య కాదు ఇది. సో తెలంగాణలో మేము ఫోర్ ఫ్రంట్ లో ఉన్నాం, అధికారంలో ఉన్నాం కాబట్టి, మేము ప్రామిస్ చేసినాం కాబట్టి, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చింది మేమే కాబట్టి ఇది మా ప్రాథమిక బాధ్యత అవుతుంది. మేము తీసుకొని ముందుకెళ్తున్నాం, మేము ఆశిస్తున్నాం, మేము ఆశిస్తున్నాం, మేము ఆకాంక్షిస్తున్నాం ప్రతిపక్షాలు కూడా దీంట్లో కలిసి వస్తాయని, కలిసి రావాలని.
ఒకవేళ కలిసి రాని పరిస్థితి ఉంటే నేను తర్వాత మిత్రులు మాట్లాడినాక ఏం చేస్తాం అనేటువంటిది బీసీ బిడ్డలుగా చెప్తాం, కాంగ్రెస్ పార్టీకి కూడా చెప్తాం. రైట్. మనకి బీజేపీ నుంచి వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ వెంకటరెడ్డి గారు, అంటే కత్తి వెంకటస్వామి గారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీతో ఒక రాష్ట్రం అనేది కాదు, ఓవరాల్గా ఇండియా సమస్య బీసీలు ఇప్పుడు ఉన్నటువంటి చైతన్యం ఏదైందో ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటిది అంశాలు కూడా వివరించారు ఆయన. సో ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి ఏకం అవ్వాల్సిన అవసరం ఉంది. బీసీల తరఫున నిలబడి ఏదైతే 42% రిజర్వేషన్ అనుకున్నాం దానికి ఒక ముక్త కంఠంతో ఒక ఆమోదయోగ్యం పడాల్సిన అవసరం ఉంది అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు లైవ్ లో ఉన్న మిత్రులు వెంకటస్వామి గారు, రామ్మోహన్ గారికి, మీతో పాటు అందరికీ నమస్తే. ఇప్పుడు వెంకటస్వామి గారు మాట్లాడిన దాంట్లో బీసీ సమాజానికి అట్టడుగున అనేక తరాలుగా అణచివేయబడ్డటువంటి వర్గాలకు, సామాజిక వర్గాలకు, అది దళితులు కానివ్వండి, ట్రైబల్స్ కానివ్వండి, బీసీలు కానివ్వండి, వాళ్ళకి రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో సమాజంలో, అది రాజకీయంగా కానీ, విద్యా సంస్థల్లో కానీ, ఉద్యోగాల కానీ రావాల్సి ఉంది. దాంట్లో ఎలాంటి అభిప్రాయ భేదం లేదు. భారతీయ జనతా పార్టీ దానికి కట్టుబడి ఉంది అనేటువంటి విషయంలో మనం గమనించవలసి ఉంటుంది. వెంకటస్వామి గారు అన్నట్టుగా ఈ దేశాన్ని అధినేతని బీసీ సామాజిక వర్గాన్ని చేసినటువంటి వ్యక్తి. ఇలా కేంద్ర ప్రభుత్వంలో సుమారుగా 30 మంత్రి పదవులు ఓబీసీ కోటా కింద ఉన్నటువంటి ఒక చారిత్రక ఘట్టము. తెలంగాణకు వచ్చేటప్పటికి 3 బీసీ బిడ్డలు పార్లమెంటుకు మేము ప్రజలు పంపించినటువంటి సందర్భం మనకు కనపడుతున్నటువంటిది. అదేవిధంగా మొన్న జరిగినటువంటి రాజశేఖర్ గారు 2023 ఎన్నికల్లో మేము 40 నుంచి 42 సీట్లు బీసీలకు కేటాయించడం జరిగింది. అదే కాంగ్రెస్కి వచ్చేటప్పటికి వాళ్ళు గెలవరు, ఇటు అటు, ఎందుకు తెలుసు కదా వెంకటస్వామి గారికి, సీట్లు వీళ్ళంతా అడిగితే కూడా మీరు గెలవరు కాబట్టి మేము రెడ్డిలకు ఇస్తాం, అగ్రకులాలకు ఇస్తాం ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ దానికి లేదు. 55 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించినటువంటి కాంగ్రెస్ బీసీ బిడ్డల గురించి ఆలోచించినటువంటి సందర్భం మనకు కనపడదు. ఇప్పటి కూడా ఏదో పిసిసి ప్రెసిడెంట్ ఒకటి ఇస్తున్నాడు తప్ప మంత్రివర్గంలో సరైనటువంటి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము. మనం వెంకటస్వామి గారి ముందే మాట్లాడుకున్నాము. కార్పొరేషన్లలో సరైన స్థానం లేదు. ఈవెన్ సీఎం పేషీలో కూడా అనేక మంది ఇవాళ ఒకే కులానికి చెందినటువంటి వాళ్ళు కనపడుతున్నటువంటి సందర్భం. ఇది కాంగ్రెస్ యొక్క స్వరూపం బీసీల పట్ల ఉండేటువంటిది. సరే, ఏదైతేనేమి 42% వాళ్ళు కామారెడ్డిలో ఓడతామా, గెలుస్తామా, వస్తామా, పోతామా ఒక మేనిఫెస్టోలో పెట్టినారు, వాగ్దానం చేసినారు. సోనియా రాహుల్ గాంధీతో ప్రకటించడం జరిగినటువంటిది అంతా బాగానే ఉంది, దాంట్లో ఏమి సందేహం లేదు. వాళ్ళకి రావాలా అనేటువంటిది ఇది రాజకీయాలకు అతీతంగా మనం బీసీలకు 42% రావాలి, దాంట్లో ఏ పార్టీ కూడా వ్యతిరేకించడం లేదు. కాకపోతే ఏంటంటే కానీ వెంకటస్వామి గారు చాలా క్లియర్ కట్గా అంటున్నారు. ఇక్కడ ఓకే చెప్తున్నారు అసెంబ్లీలో, కానీ అక్కడికి ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఎంపీలుగా ఉన్నటువంటి బీజేపీ ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి వ్యాఖ్యలు. అదే చెప్తున్నాను. దానికి ఒక పార్ట్ అయిపోయింది. నేనేమంటున్నా అంటే వీళ్ళు చేస్తున్నటువంటి దాంట్లో చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తులు జనగణన జరగాల. జనగణన ఏ రకంగా ఈసీ కమిషన్ వేసి నిరంజన్ గారి ద్వారా చేయించే ప్రయత్నం చేసినాక తర్వాత కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పింది అంటే అట్లా కాదండి, మీరు చేయడానికి వీల్లేదు, ఒక డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలి. ఇంత గ్యాప్ ఉంటుందండి ప్రభుత్వంలో, లీగల్ డిపార్ట్మెంట్లో, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి. చిన్న విషయం ఇది, క్లరికల్ లెవెల్లో వచ్చేటువంటిది. మీరు అట్లా వేయడానికి వీల్లేదన్నారు. సరే, అప్పుడు కమిషన్ వేసినారు. జస్టిస్ వెంకటేశ్వరరావు గారిని కమిషన్ వేసినారు. పేరు పైన కమిషన్ వేసి కుర్చీలో పెట్టినారు. డేటా అంతా వీళ్ళు ప్లానింగ్ కమిషన్ ద్వారా 15 రోజుల్లో 20 రోజుల్లో తీసుకొచ్చినారు రాజశేఖర్ గారు. ఎట్లా వస్తుందండి? అక్కడికి మీరు రెండోసారి టైం ఇచ్చినారు. కొంత ఇప్పటికి కూడా 3 లక్షల కుటుంబాలు దానికి రెస్పాండ్ కానటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. అట్లా ఉండకూడదు కదా. పర్ఫెక్ట్ గా జనాభా లెక్కలు, ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. మీకు తెలుసు, ప్రతి ఇంటికి వెళ్ళి నెంబర్ వేస్తున్నారు. ఇప్పుడు నెంబర్ వేసి ఒక 5 నెలలు నెంబర్ వేసిన తర్వాత, మొత్తం వర్క్ చేసిన తర్వాత, ఆ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. పర్ఫెక్ట్గా ఉండాలా. ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినట్టుగా సుప్రీంకోర్టు 9th షెడ్యూల్లో పెట్టాలనుకున్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమిటంటే ఒక ఇండిపెండెంట్ అటానమస్ బాడీ ద్వారా మీరు కులగణన జరగాల, పర్ఫెక్ట్గా జరగాల. ఆ డేటా ఒకవేళ అక్కడ ఉండేటువంటి సామాజిక వర్గాలు అత్యధిక శాతం ఉన్నట్టయితే, అంటే వాళ్ళకి కావలసినటువంటి దానికంటే ఎక్కువ స్థానంలో ఉన్నట్టయితే వాళ్ళకి తప్పకుండా మనము 50% క్యాప్ అనేది పరిమితి, గరిష్ట పరిమితి పెట్టడానికి వీల్లేదు. ఆ వర్క్ జరగాలన్నారు. వీళ్ళు చేయలే ఆ పని. ఎక్కడ చేసిందండి? ఇప్పుడు తీసేసి ఇప్పటికి కూడా పబ్లిక్ డొమైన్లో రాజశేఖర్ గారు ఏ కులం ఎంత అని చెప్పలేదండి. వాళ్ళు ఊరికే 46%, 10% ముస్లింలు, మొత్తం 56%, 42% అని ఒకటి రిజల్యూషన్ పాస్ చేసినారు అసెంబ్లీలో అన్ని పార్టీలు. ఏ పార్టీ ఎందుకు బ్లేమ్ అవుతుందండి? మీరు ఎట్లా చేస్తారు? మీరు కదా చెప్పింది. ఎట్లా అమలు చేస్తారు అనేటువంటి మీకు ఒక ఐడియా ఉండాలి కదా. డిమాండ్ ఇచ్చింది మీరు, ప్రజలకు ఎన్నికల పోయే ముందు చెప్పింది మీరు, ఏ పద్ధతిలో చెప్పినారు అనేటువంటిది ఉండాలా. ఒకవేళ ఆ డిమాండ్ పెట్టదలుచుకున్నప్పుడు అన్ని పార్టీలు కలిసి ఏ పోతున్నాం, మేము మా దగ్గర పెట్టదలుచుకున్నాము, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా అనేటువంటి చెప్పాలా.
అది 20 మాసాలు అయింది. రేపు ఆగస్టు 7వ తారీఖు వస్తే 20 మాసాల గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు పక్కన ఉండేటువంటి కర్ణాటకలో 6 నెలల ముందు రాజశేఖర్ గారు మనకంటే ఎన్నికల ముందని అక్కడ 300 కోట్లు 350 కోట్లు ఖర్చు పెట్టి చేసింది ఏందో నీటిలో పోసిన పన్నీర్ లాగా ఉంది. ఇప్పుడు వెంకటస్వామి గారు చెప్పినారు అక్కడ అనేటువంటిది వాళ్ళ హిమాచల్లో ఎక్కడుందో ఏమో తెలియదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఒక రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయ ఉద్దేశం కోసమే బీసీలను వాడుకుంటున్నారు తప్ప నిజంగా బీసీలకు మేలు చేయాలనేటువంటి లక్ష్యం ఎక్కడ కూడా తెలంగాణ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారికి లేదు అనేది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక అంశం. ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి దాని మీద ఒక రిజర్వేషన్ పాస్ చేసి పంపించారు. మరి రాష్ట్రపతి దగ్గరికి ప్రధానమంత్రి గారి దగ్గరికి ముఖ్యంగా ఒక డెలిగేషన్ తీసుకుపోతామని వార్తలు లీకులు ఇచ్చినారు. మరి ఇంతవరకు దాని మీద వెళ్ళలేదు. గవర్నర్ దగ్గర ఎందుకు ఆగిందో ఇంతవరకు గౌరవ కూడా రండి అనేటువంటిది మీ పార్టీ పరంగా చేసేటువంటి కార్యక్రమం అది. మీరు ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలను ఇన్వాల్వ్ చేస్తున్నట్టు కనపడదు. మీకుగా ఒక ఐడియా ఉన్నట్టు కనపడదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? అది డిమాండ్ లేదు కాదు అని వాళ్ళకి తెలిసి నేను ఏం చేస్తున్నారంటే బీసీ వర్గాలను తమ వైపు తిప్పుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. బీసీలకు అందరికి అర్థమైపోయింది 9th షెడ్యూల్లో జరగవలసినటువంటి తతంగం ప్రక్రియ రాజ్యాంగ సవరణ దానికి సంబంధించినటువంటిది అవుతుందో అది అంత సులభంగా ఇవాళ వచ్చేది కాదు. ఇప్పుడు దానికి ప్రయత్నం చేయనివ్వండి. ఇప్పుడు అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, దేశం మొత్తం మీద కులగణనని ఫస్ట్ టైం సరే వాళ్ళు మాట్లాడితే వేసినారా వీళ్ళు మాట్లాడితే వేసినారా మంచిదే కదా. ఎవరు మాట్లాడినా కాంగ్రెస్ దాన్ని రాహుల్ గాంధీ గారు ముందుకు తీసుకుపోయిన సందర్భం ఉన్నప్పుడు కూడా అది ప్రజా సమస్య అనేటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ ఆధీనంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దానికి సంబంధించినటువంటి ఒక షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగినటువంటిది. జనాభా లెక్కల సేకరణకు దానికి కలిపి 13,500 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేసినారు. వర్క్ స్టార్ట్ అయింది, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది, ఆ వర్క్ అంతా నడుస్తుంది. ఒక సంవత్సరం లోపల అవన్నీ బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, బీసీలకు కావాల్సినటువంటి ఇక్కడే కాదు చట్టసభల్లో కూడా రేపు నిర్ణయం చేయొచ్చు కదా. పార్లమెంట్లోను అసెంబ్లీలోను ఓబీసీలకు సరైన స్థానము ఏదో ఒక పర్సెంటేజ్ లో మొత్తము దేశం మొత్తం నిర్ణయించేటువంటిది పార్లమెంట్ నిర్ణయించేటువంటి అవకాశం వస్తుంది కదా. మీరేంది ఇప్పుడు ఒక ఛాలెంజ్ తీసుకొని మీరు చెప్పినారు కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఇప్పుడే చేయండి అనేటువంటిది ఒక రాష్ట్రం తీసుకుపోయేటువంటిది మొత్తం దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక అంశము. ఒక్కొక్క రాష్ట్రంలో రాజశేఖర్ గారు పలానా కులం అక్కడ బీసీ ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎఫ్సీ అవుతుంది, ఇంకో దగ్గర ఎఫ్సీ ఉన్నది, ఇంకో దగ్గర ఎస్టీ అవుతుంది, రకరకాల సమస్యలు ఉన్నాయండి. దానికి అంత సులభంగా లేవండి. వాటి అన్నిటిని పరిష్కరించుకునేటువంటి ఒక ప్రయత్నం చేయాలనుకున్నప్పుడు వాస్తవమైన యథార్థమైన శాస్త్రీయమైనటువంటి కులగణన జరగాలి. ఆ కులగణన జరిగినప్పుడు ఒక డేటా మనకు వస్తుంది. డేటా వచ్చినప్పుడు ఏ వర్క్ ఇట్లా ఉన్నది అనేటువంటిది. దీంట్లో క్రీమీ లేయర్ సమస్య ఉంది. ఇప్పుడు మామూలుగా 10% అంటున్నారు అగ్ర కులాలకు సంబంధించినటువంటిది, అది అక్కడ క్రీమీ లేయర్ ఉంది. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వడం లేదు. రాజకీయంగా అక్కడ ఏమి లేదు. విద్యా సంస్థల్లో ఉద్యోగాల్లో మాత్రమే ఆ 10% అనేటువంటి పైగా ముస్లింలకు సంబంధించినటువంటి దాని మీద మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి. ఇదంతా కంపు చేసి ఇవాళ ఏం చెప్తున్నారంటే భారతీయ జనతా పార్టీ దీనికి సహకరించడం లేదు, భారతీయ జనతా పార్టీ ఎందుకు సహకరించడం లేదు, బీసీ వర్గాలకు వ్యతిరేకం అనేటువంటి దుష్ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా మా డిమాండ్ లో ఎట్టి మార్పు ఉండదు. బీసీలకు 42 కాదు 43 కాదు. ఇప్పుడు మా రామచంద్రరావు గారు మొన్న ప్రకటించినాడు, మీరు చూసుంటారు. రాజశేఖర్ గారు ఒకవేళ వీలు కాకపోయినట్టయితే కాంగ్రెస్ ఏ పద్ధతిలో చేస్తుందో చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే మేము 45% బీసీలకు టికెట్ అనేటువంటిది ప్రకటించినటువంటి సందర్భం కనపడుతున్నటువంటిది. ఆ కోణంలో మేము గతంలో అసెంబ్లీలో ఇచ్చినాము. ఇక్కడ అది వర్కౌట్ అవుతుందా, అది బీసీలకు న్యాయం జరుగుతుందా జరగదా? బలమైనటువంటి అగ్రకులాల మధ్యన బీసీ సీట్ ఎవరైనా ఇచ్చినట్టయితే నిజానికి అన్యాయం జరుగుతుంది ఏ పార్టీ ఇచ్చినా. కాబట్టి రాజ్యాంగబద్ధమైనటువంటి పద్ధతి లోపల ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ముందుకుంటే బాగుంటది. కానీ ఇవాళ పొద్దునే కావాలి మాకు ఆర్డర్ అనేటువంటి పద్ధతిలో ఆలోచిస్తే బీసీలను మోసం చేయడానికి, భ్రమలు కలిగించడానికి, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాల మిత్రులు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి మా ప్రెసిడెంట్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగినటువంటి దీంట్లో అనేక చర్యలు ఉన్నాయి. నరసింహారావు ఎందుకు చేసినాడు అన్నాడు, ఏం అవసరం ఉంది అనేటువంటి చర్చకు నేను బోధల్చుకోలేదు. కాబట్టి ఇవి ఉన్నటువంటి కొన్ని సమస్యలు. కాబట్టి వీటిని ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తే ఒక పరిష్కారం దొరుకుతుంది, బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి ఒక సందర్భం. రైట్. మనకి బీఆర్ఎస్ నుంచి రామ్మోహన్ గారు ఉన్నారు. ఎస్ రామ్మోహన్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. నమస్కారం పెద్దలందరికీ నమస్తే. తర్వాత మీరు
ఇంకొక అంశాన్ని కూడా లేవనెత్తారు. గైడ్ లైన్స్ పాటించలేదు అన్నటువంటి అంశాలు కానీ చాలా క్లియర్గా వినిపిస్తుంది. కానీ అది సరిదిద్దే ప్రయత్నం లేకపోతే బీఆర్ఎస్ నుంచి లేకపోతే బీజేపీ నుంచి సలహాలు ఇస్తే బాగున్నటువంటి అభిప్రాయాలు కూడా వినిపించాయి. మొన్న ఇందాక వెంకటస్వామి గారు మాట్లాడుతూ కూడా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదన్నారు. కానీ ఇప్పుడు అభిప్రాయాలు తీసుకునే సమయానికి వచ్చేటప్పుడు మాత్రం కలిసి రావట్లేదు. ఇక్కడ అసెంబ్లీ ఎందుకు ఆమోదం చెప్పారన్నటువంటి ప్రశ్న కూడా వేశారు. ఇక్కడ ఎందుకు ఆమోదం తెలిపి అక్కడికి వెళ్ళేటప్పటికి ఎందుకు కలిసి రావట్లేదు అన్నటువంటి వ్యాఖ్యలు. అంటే ఇక్కడ కలిపి రావటంలో ఉన్నటువంటి యూనిటీ అక్కడ ఎందుకు లేదంటారు? అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ సపోర్ట్ చేయట్లేదా అన్నటువంటి విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే నా మాట కాదు ఇది. మొన్న 5 రోజుల కింద వెంకటస్వామి గారు కూడా చూసి ఉంటారు. మొట్టమొదటిసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు అక్కడ మీడియా సమావేశం మాట్లాడడం జరిగింది. సుమారుగా 1 గంట మాట్లాడినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. దాంట్లో ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, ఇదే ప్రశ్న విలేకరులు అడిగారు, మీరు ఎట్లా ఒప్పుకున్నారు అసెంబ్లీలో, ఏంది మరి రిజర్వేషన్ ఒప్పుకున్నారు కదా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి రిజర్వేషన్ కంటే. ఆయన చెప్పినటువంటి ఒక స్పష్టమైన జవాబు ఏంటంటే, షెడ్యూల్ 9లో పెడుతున్నట్టుగా అసలు వాళ్ళు చెప్తే కదా మాకు రిజర్వేషన్ పాస్ చేసినారు, ఆటోమేటిక్గా వెళ్ళిపోయింది, ఏదైనా ఎంత అనేటువంటిది గురించి మాట్లాడే ఆయన చెప్పిన మాట చెప్తున్నాను. వెంకరెడ్డి సాబ్ ఒకసారి ఎమ్మెల్సీగా ఆ మాత్రం అవగాహన మాట్లాడితే ఎట్లా? నేను అదంటలేను. ఇప్పుడు షెడ్యూల్ 9లో ఒకవైపు ఇక్కడ 285 సవరణ కోసం ఆర్డినెన్స్ పంపించారు. మీరు అట్లా కాదు కదా. ఇప్పుడు మీరు రైట్ వెంకటస్వామి గారు చెప్పండి. ఇప్పుడు ఎట్లున్నదనంటే కాలుకి పెడితే మెడకు పెడితే కాలుకు అన్నట్టుగా ఉన్నదండి వీళ్ళ వ్యవహారము. 9th షెడ్యూల్లో పెడతామని దాన్ని 42% ఇస్తాము అంటేనే 42% ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏ ప్రక్రియ అయితే ఇక్కడ జరగాలో, ఏది అసెంబ్లీలో జరగాలో ఆ ప్రక్రియను మేము చేసినాం. రిమైనింగ్ ప్రక్రియ ఎక్కడ జరగాలి? అది పార్లమెంటే జరగాల. కేంద్ర ప్రభుత్వం దాన్ని టేకప్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి సర్వసమ్మతి, ఇక్కడ సర్వసమ్మతి రావాలి. అప్పుడు మాత్రమే అది 9th షెడ్యూల్లో పెట్టి ఇస్తారా, లేకపోతే రాజ్యాంగ సవరణ చేసి ఈడబ్ల్యూఎస్ ఇచ్చినట్టు ఇస్తారా అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో విషయం వచ్చింది. కాబట్టి కేంద్రం దాన్ని వరకు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ యాంకర్ గారు, ఇప్పటి వరకు ఈ బిల్ తెలంగాణ నుంచి పోతే, గతంలో కూడా ఇట్లనే చేసింది కాంగ్రెస్ పార్టీ, కూడా ఇట్లా చేసింది తెలంగాణ. అప్పుడు మేము ఉన్నాం. ఓకే, తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఉన్నా. ఇక్కడి నుంచి పోయినటువంటి బిల్ ఏదైతుందో పాస్ అయ్యి ఇక్కడి నుంచి పోయిన తర్వాత, ఇక్కడి నుంచి అప్పీల్ పోయినాక, అక్కడ నాకు గుర్తుంది December 3rd ఆ డేట్ నాకు గుర్తుంది. ఆ రోజు మేము September 3rd నాడు ఒక గుర్తుంది. ఆ డేట్ నాడు మేము గాంధీ బాపు గారి దగ్గర మేము తెలంగాణ లెక్చరర్ పూర్వకంగా మౌన దీక్ష చేసినాం. దానికి కోదండరామ్ గారు, కేటీఆర్ గారికి వచ్చినారు. సో ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నుంచి పోయినటువంటి అప్పీల్ ఏదైతే ఉన్నదో దాన్ని పరిశీలనకు పార్లమెంట్ లో పెట్టి చర్చించింది. ఇవాళ మనం పంపినాం కదండి. ఈ పంపినప్పటి నుంచి ఇప్పటిదాకా రగడ జరుగుతుంది కదండి. స్వయాన ప్రధానమంత్రి గారు ఓబీసీ బిడ్డ కదండి. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో, పార్లమెంట్ ప్రాసెస్ లో తెలంగాణ నుంచి వచ్చి తెలంగాణ వ్యక్తులు కాదు, తెలంగాణ అసెంబ్లీ, తెలంగాణ మొత్తం సమాజానికి రిప్రజెంట్ చేస్తున్నటువంటి అన్ని పార్టీలు, అక్కడ ఉన్నటువంటి ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలు, బీజేపీ, టిఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ అన్ని కలిపి మొత్తం ఏకకంఠంతో ఏకవాక్య తీర్మానం చేసి అక్కడ పంపింది. తెలంగాణ ప్రజలు ఈ దేశంలో భాగస్వాములు కాదా? భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు కనిపిస్తలేరా? కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణతో అవసరం లేదా? ఇప్పటి వరకు దాని మీద అంటే మంత్రివర్గ కూర్పులో, మంత్రివర్గ సమావేశంలో కానీ, ఇది పార్లమెంటు వ్యవహారాలలో కానీ, లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశాలు కానీ
ఎక్కడ ఊసెత్తిన పాపాన పోలేదు భారతీయ జనతా పార్టీ. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలంతా కూడా అక్కడ పోయి చెప్పారు కదా. నేను ఒక బేసిక్ క్వశ్చన్ అడిగి, ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం సపోర్ట్ చేసే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎల్డర్ గాని he has declared without the consultation of the central party. Is it possible? మహేశ్వర్ రెడ్డి గారు అంటే ఆయన ఇక్కడ రిజల్యూషన్ కు సపోర్ట్ చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని అడగకుండా చేసిందంటారా? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర సీనియర్స్ అడగకుండా చేసిందంటారా? అప్పుడు ఈ రామచంద్రరావు నిద్రపోతున్నాడా? అప్పుడు 9th షెడ్యూల్ లో పెట్టలేదు, మీరు ఇయ్యొద్దు అని అనలేదా? ఆయన కూడా అప్పుడు కూడా పార్టీ పక్షాన ఇది పోటీలో ఉన్నాడు కదా, 18 నుంచి ఉన్నాడు, నాకు తెలుసు కదా. కాబట్టి ఇదంతా కూడా ముందర ముచ్చట పెట్టి వెనుక ఎక్కిరించింది అని ఒక సామెత ఉన్నది. ముందటనేమో మేము ఇస్తాము, మేము వ్యతిరేకం కాదు, మేము 27 మంత్రులను ఇచ్చినాము, మేము బీసీలకు 40 కానీ అది ఏమొచ్చిందంటే ఈ ఎల్పీ లీడర్ కూడా ఇవ్వలేకపోయిన వాళ్ళు. ప్రాక్టికల్ వచ్చేసరికి రాజా సింగ్ ఇస్ ఏ డిజర్వ్ క్యాండిడేట్ ఫర్ ద 3 times ఈజ్ అన్ ఎమ్మెల్యే. బట్ పార్టీ జంప్ అయి వచ్చినట్టు కాంగ్రెస్ జంప్ అయి అంతకు ముందు వేరే పార్టీ పిఆర్పి నుంచి మా దగ్గరకు వచ్చి మా దగ్గర నుంచి ఇక్కడ జంప్ అయిన ఆయనే. కాబట్టి ఆయన ఆధిపత్య కులానికి సంబంధించినోడు కాబట్టి హక్కున చేర్చుకున్నారు. కానీ ఈ బీసీ బిడ్డ అయినటువంటి అంటే ఒకటి వెంకటస్వామి గారు ఇందాక మాట్లాడుతూ కూడా మొన్న రామచంద్రరావు గారు షెడ్యూల్ లైన్ గురించి మాట్లాడుతూ ఇవన్నీ నేనేమంటున్నా, నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా బీజేపీ మిత్రులకు కావచ్చు, టిఆర్ఎస్ మిత్రులు కావచ్చు, ఇట్ ఈస్ నో మోర్ ఏ కాంగ్రెస్ ప్రాబ్లం. ఇట్ ఈస్ నో మోర్ ఏ కాంగ్రెస్ ప్రాబ్లం. ఓకే, ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ది తెలంగాణ సొసైటీ. ఇట్ ఈస్ ద ప్రాబ్లం ఆఫ్ ది తెలంగాణ సొసైటీ. తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బిడ్డలందరికి సంబంధించినటువంటి సమస్య. ఈ బీసీ బిడ్డలు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ లో. రైట్ వెంకటస్వామి గారు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ కూడా వారికి కూడా న్యాయంగా రావాల్సినటువంటి వాటా రావాలి, మేము కూడా 40% వాళ్ళకి వాటా ఇవ్వబోతున్నామని కూడా మా అధ్యక్షులు చెప్పారని వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడినటువంటి సందర్భం ఉంది. కానీ ఇందాక వెంకటరెడ్డి గారు కొన్ని అంశాలు మాట్లాడారు. అంటే శాస్త్రీయంగా కులగణన జరగలేదనేటువంటి అంశము, లేకపోతే గైడ్ లైన్స్ని పాటించలేదనేటువంటి అంశము, ముస్లింల అంశాన్ని తీసుకొస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అంటే వెంకటరెడ్డి చేసినటువంటి అసంబద్ధ వాళ్ళని ఆయన గుండెమే చేసుకొని చెప్పమండి. ఆయన ఒక కాలనీలో ఉంటాడు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లకు పోస్టర్ అని చెప్తుంది కదా, జనగణన జరిగితే సెన్సర్ జరిగేటప్పుడు పోస్టర్ వేస్తారని. ఈ పోస్టర్ వేసిందా వేయలేదా? యాంకర్ గారు మీ ఇంటికి వేసిందా వేయలేదా చెప్పండి. మా ఇంటికి అయితే వేసినారు, మీ ఇంటికి వేసిందా? వెంకరెడ్డి గారి ఇంటికి వేయలేదా? వేసినారు, అంతటా వేసినారు. ఇక్కడ కూడా అదే రేపు పాల్గొనకపోతే ఇంటెన్షనల్లీ నువ్వు ఈ కులగణానికి భారతీయ జనతా పార్టీ బేసికల్ గా సమ్మతి లేదు, మొన్న ప్రకటించింది లేదు, ఇంతకుముందు సమ్మతి లేదు. కాబట్టి అనేక మంది భారతీయ జనతా పార్టీ లేకపోతే టిఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చినటువంటి టిఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు, ఈడ ఎవరు పాల్గొనొద్దని పిలుపునిచ్చిన నాయకుడు ఉన్నాడు. అంటే జనగణన జరిగితే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళ సంఖ్య తెలుస్తుంది. కాబట్టి ద సో కాల్డ్ ఆధిపత్య కులాల వాళ్ళు అసలు జనగణన జరగలేదు, కరెక్ట్ జరగలేదు, అన్సైంటిఫిక్, తొండాంతో అని మాట్లాడుకుంటా జరిగిన దాన్ని నువ్వు చేసినవి కరెక్ట్ ఉన్నాయి, మేము చేసినవి తప్పైతాయా? నువ్వు చేస్తేనేమో సూద్భావం అయితే, నేను చేస్తేనేమో సంతుష్టీకరణ అవుతుందా? నువ్వు చేస్తేనేమో కరెక్ట్ అయితే, నేను చేస్తే తప్పు అవుతుందా? ముస్లిం అంశాలు లేవనెత్తున్నారు, ముస్లింలు బీసీలో చేర్చడం, బీసీలలో షెడ్యూల్ లైన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, బీసీలలో మీ పాలసీ అని అంటున్నారు. ఎస్, అది బీజేపీ మాట. మన బీజేపీ అధ్యక్షులు కూడా షెడ్యూల్ లైన్ కి సంబంధించి ఎందుకు అవ్వదని చెప్పారు. ఒకసారి దయచేసి అడుగుతున్నా, ఈ వెంకటరెడ్డి గారిని దయచేసి అడుగుతున్నా, వెంకటరెడ్డి సార్ మీరు ఒక్కసారి గుజరాత్ వెళ్ళిరండి సార్. గుజరాత్ లో 25 సంవత్సరాల నుంచి అయితే భారతీయ జనతా పార్టీ ఉన్నది. సో భారతీయ జనతా పార్టీ ముస్లింలను అక్కడ కన్సిడర్ చేస్తుంది. ఏ బేస్ లో కన్సిడర్ చేస్తుందో మీరు తీసుకొచ్చి ఇదే యాంకర్ గారి ముందట మనం చర్చ పెడదాం. ఇక నేను గుజరాత్ ఇన్ఛార్జ్ గా పనిచేసిన బైసాబ్. సో కాబట్టి ఇక్కడోటి మాట అక్కడోటి మాట మాట్లాడద్దు.
ముస్లింలను సరే వెంకటరెడ్డి గారు. సంజయ్ గట్టిగా మాట్లాడుతున్నారు, నేను ఒప్పుకుంటా, సరే మీకు ఇష్టం లేదు, భారతీయ జనతా పార్టీ పాలసీ పరంగా ముస్లింలకు వ్యతిరేకము. సో పాలసీ పరంగా మీరు ముస్లింలకు వ్యతిరేకం కాబట్టి ముస్లింలు ఇక్కడ దేశం నుంచి ఎల్లగొట్టాలని అనుకుంటున్నారు కాబట్టి సరే మీరు ఎల్లగొట్టేటప్పుడు ఎల్లగొడుతురు, కానీ ఇప్పుడైతే మీరు ఎల్లగొట్టే ముందే మీరు ఆ 46% 56 రైట్, ఎవరిని వెళ్ళగొట్టడం అనేది రైట్. ఒకసారి వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు మీరు గుజరాత్ లో ఉన్నటువంటి అంశాలు? కూడా కట్టర్ RSS అనే అది కాదు, అంటే మాట్లాడడానికి ప్రాక్టికల్ కి చాలా తేడా ఉంటది. ముస్లింకు మేము వ్యతిరేకము, మతాలకు వ్యతిరేకం అని అంటే అసలు మన మతం వ్యతిరేకం అంటే మనం అంతా హిందువులమైనా హిందూ మతం అంటే మతం పేరుతో తీసుకుంటున్నాం కదా మనం కూడా రిజర్వేషన్స్. ఈడబ్ల్యూఎస్ తీసుకున్నటువంటి వాళ్ళు ఏ మతస్థులండి? అది మతం కాదా అండి? వాళ్ళు హిందువులు కాదా అండి? అన్ని కూడా శుష్క వాదనలు. ఇవి కాదు. అంటే కమ్ టు ది పాయింట్, వెన్ ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ ది సోషల్ సొసైటీ, తెలంగాణ సొసైటీ అండ్ ద ఇండియన్ సొసైటీ, లెట్ us do our మన స్టైల్ మనకుంటది, మీ స్టైల్ మీకుంటది, మా స్టైల్ మాకుంటది. రైట్ వెంకట స్వామి గారు. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? కిషన్ రెడ్డి గారు మాట్లాడే స్టైల్ వేరు ఉంటది, ఇప్పుడు వచ్చిన రామచంద్ర ఎవరి విధానం వాళ్ళకు ఉంటది, ఆ స్టైల్ ఆఫ్ మోడ్ డిఫరెంట్ ఉంటది. కానీ ఒక పాలసీ డిసిషన్ వచ్చినప్పుడు, సైన్స్ టీచరే కాబట్టి మా అన్న, నేను కూడా సైన్స్ టీచర్ కాబట్టి, సో ఒక పాలసీ డిసిషన్ వచ్చినప్పుడు ఆ పాలసీ ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగానికి లోబడి మనం చేయాలి. రాజ్యాంగ విలువలను మౌలికలను తుంగలదొక్కకుండా చేయాలి. దానికోసమే మేము మిమ్మల్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మోడీ గారిని కానీ అయ్యా మమ్మల్ని కనకరించడాన్ని బీసీ బిడ్డలను అడుగుతున్నాము. మరి మీకు దయ ఉంటే కనకరించండి, లేకపోతే లేదు బిడ్డ అని చెప్పండి. లేకపోతే ఏం చేయాలో అది మేము తెలుసుకుంటాం, బీసీ బిడ్డలుగా తెలుసుకుంటాం. కాంగ్రెస్ నుంచి మేమేం చేయాలో పార్టీ పరంగా మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం. ఆర్డినెన్స్ రేపు నిలబడకపోతే ఏం చేయాలో కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. ఎవరు పోతారో, ఎవరు కోర్టుకు పోయి ఆర్డినెన్స్ ఆపుతారో, లేదా కేంద్ర ప్రభుత్వం ఆపుతారో, మా చేతిలో ఒక ఆయుధం ఉన్నది, ఆల్టర్నేట్ ఆయుధం ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ ఫెయిల్ అయితే మీరు ఆపితే బీజేపీ వాళ్ళు, టిఆర్ఎస్ వాళ్ళు, ఎంపీల బలం ఎలాగలేదండి, రావాల్సింది బీజేపీ. ఏం చేయాలని మళ్ళీ ప్రభుత్వం ఆలోచించుకుంటాం. మీరు సహకరిస్తే వెంకట స్వామి గారు అంకర్ గారు ఒక్క మాట చెప్పండి. అందరం సహకరించి ఒక పెట్టిన పోతే ఇలా మనం తెలంగాణ ఉద్యమంలో ఒక మాట అంటుంటాం, కేసీఆర్ ఒక్కని జాగిర్ కాదు తెలంగాణ, లేదా బీజేపీది కాదు, కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్ ఇచ్చినంత మాత్రాన బీజేపీ తప్పుడే. అందరూ ఆబాల గోపాలం కొట్లాడితేనే తెలంగాణ అందరూ ఉమ్మడిగా పోరాటం చేశారు. ఇవాళ నేనేమంటున్నా అంటే దయచేసి అన్ని పార్టీలకు ఒక బీసీ బిడ్డగా నేను అప్పీల్ చేస్తున్నా, బీజేపీకి, బీఆర్ఎస్ కు, మిగతా పార్టీలకు, వర్గాలకు. ఇది సామాజిక మార్పు కోసం జరుగుతున్నటువంటి ఒక ప్రయత్నం, ఒక న్యాయం కోసం, సామాజిక న్యాయం కోసం జరుగుతున్న ప్రయత్నంలో దయచేసి కలిసి రండి. పార్టీలు, కుతంత్రాలు, కుట్రలు, పార్టీ రాజకీయాలు పక్కన పెట్టండి. ఒక ఫర్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ, let us together and let us get the 42% for the BCs in the state. అది దాంట్లో ఒక చారిత్రక మార్పు జరుగుతున్నప్పుడు దాంట్లో మీరు కూడా విలువైనటువంటి వ్యక్తులుగా నిలబడండి, లేకపోతే ఆ సమాజం మొత్తం చిత్కరించుకునేటువంటి వ్యక్తులుగా మిగిలిపోవద్దని నేను స్నేహపూర్వకమైనటువంటి సలహా బీజేపీ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు, మిగతా మిత్రులకు ఇస్తున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? చాలా సున్నితంగా ఒక రకమైనటువంటి వార్నింగ్ లేకపోతే రిక్వెస్టింగ్ చేస్తున్నారు. సో బీసీలకు సామాజిక న్యాయం జరగాలని చెప్తున్నారు, అన్ని పార్టీలు కలిసి రావాలంటున్నారు. మీ ఫైనల్గా ఏం చెప్తారు? చాలా అంశాలు మాట్లాడారు. ఇందాక ముస్లిం అంశం మాట్లాడినప్పుడు కూడా బీజేపీకి గిట్టదు అని చెప్పినటువంటి సందర్భం ఉంది. ఆయన మీరేం చెప్తారు ఫైనల్గా? ఒకటి, రాజశేఖర్ గారు, వెంకటస్వామి గారి ఆవేదన అర్థమైంది. ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉద్యమాలలో ఆయన ఉన్నాడు, దాంట్లో సందేహం లేదు. 42% అనేది రైట్ కాజ్ ఇన్ రాంగ్ వేలో తీసుకుపోతారు, అది మేము చెప్తున్నటువంటిది. బీసీలకు 42%
మళ్ళీ You- నేను you- మీరు you- మాట్లాడితే నేను make ఒక it మాట- right. ఏం మీరు చేస్తున్నది అది? సో అవ్వాలంటే ఏం చేయాలో ఏం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో సజెషన్ కూడా ఇమ్మంటున్నారు. మాట్లాడిండ్రు. లే. మీరు చాలా విషయాలు మాట్లాడారు. వ్యవస్థను, పరిపాలన వ్యవస్థను, పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టించారు. కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు రావడం లేదు. ఇది ఒకటి పెట్టుకొని తిరుగుతాబోతున్నారు మీరు. కర్ణాటకలో ఏం చేస్తారో చెప్పండి. కర్ణాటకలో మీ ప్రభుత్వమే కదా. రెండవది ఇండియా ఎన్డీఏ అని గ్రూప్ ఉంది కదా మీకు. దేశ స్థాయిలో 200 పైన ఎంపీలు ఉన్నారు కదా. మరి వాళ్ళందరి అభిప్రాయాలు ఏంటనేటువంటి చెప్పండి. మీరు 100 మంది ఎందుకు మీటింగ్ పెట్టుకుంటున్నారు? 100 మంది కాంగ్రెస్ ఎంపీలకు ఎందుకు పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు? చాలా సమస్యలు ఉన్నాయి దాంట్లో. మేము బీసీలకు వ్యతిరేకం కాదు. ఆ సమస్యలు అన్ని పదాన్ని పరిష్కరించుకుంటూ పోయి మీరు చట్టసభల్లో సరిదిద్దరం ఎందుకు చేయట్లేదు అంటున్నారు. వెంకటరెడ్డి గారు ఒక బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండగా సో బీసీలకు న్యాయం జరగాలంటే ఒక సలహానో సూచనో లేకపోతే ఏ విధంగా ముందుకు వెళితే న్యాయం జరుగుతుందో చెప్పే ప్రయత్నం కూడా చేయాలంటున్నారు. సలహా ఇమ్మంటున్నారు. అదే కదా జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది అదే కదా. మేము కామారెడ్డిలో చెప్పినాం కాబట్టి ఎక్కడండి వాళ్ళు చేసింది ఎక్కడో చెప్పండి చెప్తున్నారు కదా. నేను ఒకటే బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నా. కర్ణాటకలో ఎప్పుడో జరిగింది. 300 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, వృధా అయింది. ఏం జరిగిందో చెప్పమనండి. ఎందుకు పట్టుకున్నారు అంటే తెలంగాణలో బీజేపీ పార్టీ ముందుకు వచ్చింది కాబట్టి బీజేపీ పార్టీలో సామాజిక వర్గాలు, బీసీ వర్గాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళను పక్కగా దారి పట్టించేటి ఒక క్రమం లోపల ఒక ఎన్నికలు వాళ్ళ వైపు లేరు బీసీ. వాస్తవానికి ముగ్గురు ఎంపీలు మాట్లాడితేనే మాట్లాడారు కదా. ముగ్గురు ఎంపీలు భారతీయ జనతా పార్టీ తరఫున. వెంకటరెడ్డి గారు అది ఒక పెట్టినారు, 3 పోస్టులు ఖాళీ పెట్టినారు. మీరు పెట్టండి బదులు పెడితే మాకు చెంప మీద ఈ బీసీలకు సంబంధించిన అంశం మాట్లాడదాం. ప్రధానంగా ఈ అంశం ముందుకు వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్లాల్సిన అవసరం ఉందంటారు? వెళ్ళాలంటే చెప్పాను కదా, దానికి రాజ్యాంగ ప్రక్రియ పద్ధతిలో వ్యవహారం జరగాలన్న. రైట్ వెంకటరెడ్డి గారు ఒకసారి వెంకటస్వామి గారు మాట్లాడతారు. వెంకటస్వామి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఒకసారి వెంకటస్వామి గారి అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి అన్న. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలి ఎట్లున్నదంటే, వెంకటరెడ్డి అని మాట్లాడేది న్యాయం చెప్పురా ధర్మరాజు అని అంటే దుడ్డెబరే నాది అన్నాడట. న్యాయం చెప్పమని వెళ్తే దుడ్డెబరే నాది అన్నట్టున్నది ధర్మరాజు. అట్లాంటి ధర్మరాజులు వీళ్ళు. మేమేమో బీసీల గురించి మాట్లాడుతుంటే తెలంగాణలో వచ్చిన సమస్య 42% గురించి ఎట్లా ఓవర్కమ్ చేస్తామో దాన్ని మీరు, మీ అధ్యక్షుడు చాలా సీనియర్ మోస్ట్ లాయరు, అడ్వకేటు, 2 సార్లు 3 సార్లు అడ్వకేట్ అసోసియేషన్ కూడా గెలిచినాడు, చాలా అనుభవం ఉన్నవాడు, చాలా అప్రోచబిలిటీ ఉన్నవాడు జడ్జీల దగ్గర వాళ్ళ దగ్గర. ఆయన గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్షుడు కాబట్టి, ఈ వెంకటరెడ్డి అని కూడా తెలంగాణ ఉద్యమ బిడ్డనే కాబట్టి నేను అప్పీల్ చేసేదంటే, తెలంగాణలో ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. ఈ సమస్య రేపు రోల్ మోడల్ అవుతుందా కాదా తర్వాత అంశం. ముందు ఈ తెలంగాణకు వచ్చినటువంటి సమస్య ఏదైతుందో ఈ 42% తర్వాత అంశం. ముందు ఈ తెలంగాణకు వచ్చినటువంటి సమస్య ఏదైతుందో ఈ 42% విషయంలో మీరు న్యాయం చెప్పండి అని ధర్మరాజు దగ్గరికి పోతే ఆయన మౌనములాగా మొత్తం ప్రపంచాంతా తిరిగి వస్తున్నాడు కానీ బీసీల గురించి మాట్లాడతలేడు. మణిపూర్ గాలిపోతుంటే మాట్లాడు కానీ, తెలంగాణ గాలిపోతుంటే మాట్లాడే కానీ ప్రపంచం అంతా తిరిగి రండి అన్న, తిరిగి రండి. ఈ దేశ ప్రధానిగా ఇక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డల గురించి మాట్లాడమని అప్పీల్ చేస్తున్నాం. డిమాండ్ అంటే మళ్ళా ప్రెస్టేజెస్ వస్తుంది. డిమాండ్ చేస్తాడేమన్నా వెంకటరెడ్డి అన్న మిమ్మల్ని. మీరు గదే కులాలకు సంబంధించిన వాళ్ళు. ఒక్క నిమిషం మా నెత్తిన కూర్చొని ఇలా సవారీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు, రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా గదే ఆధిపత్య కులాలకు సంబంధించిన బిడ్డలే. అయినా మీ దయ మా మీద ఉండాలని కోరుకుంటున్నామన్నా. మేమేం డిమాండ్ చేస్తలేం, మీ వ్యతిరేకంగా పోరాటం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కరెక్టే. పార్టీ పరంగా మనం 42% ఇచ్చినా ఈ ఆధిపత్య కులాల మధ్యన పోటీల 2 ఆంబోతులు కొట్టుకుంటా అంటే మధ్యలో పడ్డటువంటి గొర్రె పిల్ల నగిలిపోతుంది అన్న. బీసీలం గొర్రెల పిల్లలమే, మేము నలిగిపోతాం కరెక్టే మీ మధ్యన. కానీ మేము ఏమంటున్నామంటే, మేము నలిగిపోకుండా మీ కాళ్ళ కింద పడకుండా దయచేసి ఒక మార్గం చూపించండి, మేము మీలాగా మనుషులమే అని మిమ్మల్ని అప్పీల్ చేస్తున్నాం అన్న ఈ పార్టీలను.
దానికి కూడా మీరు ఒప్పుకోకుండా ఎట్లన్నా? రైట్ రైట్ వెంకటరెడ్డి గారు చాలా చాలా వినమ్ర పూర్వకమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నారు, చాలా రిక్వెస్టింగ్ గా మాట్లాడుతున్నారు. ఆయన బీసీల గురించి ఒక పద్ధతిలో వెళ్ళాలని చెప్తున్నారు. ఏం చెప్తారు? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి, చెప్పండి. నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారికి నిజంగా ఈ బీసీ సమాజం మీద ప్రేమ ఉందా లేదా అనేటువంటిది అనుమానాలు వస్తాయి. ఇప్పుడు ఆయన మాట్లాడకపోవచ్చు కానీ దీన్ని ఒకటి రాజకీయంగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతున్నటువంటిది. అంటే ఈయన ఏమంటున్నారంటే వెంకట స్వామి గారు బీసీలకు సంబంధించి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని మీరే అంటున్నారు. ఎలా జరగాలి? జరగాల్సిన అవసరం ఉంటే రిజర్వేషన్ విషయంలో యాంకర్ గారు ఒక్క మాట యాంకర్ గారు, బీసీల రిజర్వేషన్ విషయంలో రేవంత్ రెడ్డి గాని రాహుల్ గాంధీ గాని ఇంకెవ్వరైనా గాని తోక జాడిస్తే అందరికన్నా ముందు లేచి నిలబడి కదం దొప్పి కత్తి తీసేటువంటి ధైర్యం ఉన్నటువంటి కత్తి వెంకట స్వామి తెలంగాణ మీ బిడ్డనే, మీతోటి కలిసి పనిచేసిన బిడ్డనే విన్నాం. రేవంత్ రెడ్డి ఒక్క వ్యక్తిగత అభిప్రాయం కాదు, కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ డిసిషన్ ఇది. కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దాన్ని నో అనడానికి రాహుల్ గాంధీ కూడా అధికారం లేదు, మల్లికార్జున ఖర్గేకి లేదు, కత్తి వెంకట స్వామికి లేదు. ఏఐసిసి హాజ్ టేకెన్ ఏ డిసిషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది ఓబీసీ 50% క్యాప్ ఎత్తేయాలని మొన్న జరిగిన 20వ తారీఖు వెంకటరెడ్డి అన్న 20వ తారీఖు జరిగినటువంటి దాంట్లో బెంగళూరు డిక్లరేషన్ పేరుతో సిద్ధరామయ్య గారు ప్రపోజ్ చేసినటువంటి 3 తీర్మానాలలో ప్రైవేట్ సంస్థలలో రిజర్వేషన్ తో పాటు 50% క్యాప్ తో పాటు కాంగ్రెస్ పార్టీ పాలసీ పరంగా జనగణన జరిగిన తర్వాత, కులగణన జరిగిన తర్వాత దానికి సంబంధించి దాని యొక్క రేషియో ప్రకారము బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, ఇదే ఈడబ్ల్యూఎస్ లకు కానీ అందరికీ సమన్వయం జరగాలనేది కాంగ్రెస్ పార్టీ పాలసీ. దీని నుంచి రేవంత్ రెడ్డి పక్కకు తప్పుకున్నా వీపు పగులుతుంది, ఆయన ఎవరైనా పెద్ద తప్పుకున్నా కూడా వీపు పగులుతుంది. జనం ఊకోరన్నా. రైట్ రైట్ చాలా చాలా క్లియర్ కట్ గా వెంకట స్వామి గారు లైవ్ లోనే చెప్తున్నారు. ఇక్కడ బీసీల నినాదమే ఆయన పదంగా కనిపిస్తుంది. ఎస్ ఇప్పుడు వెంకటస్వామి గారు ఆవేదన అర్థమైంది నాకు చాలా కాలం. ఆయన ఆవేదన కూడా చూడాల్సిన అవసరం ఉందంటే బీసీల ఉన్నటువంటి ఆవేదన, లేకపోతే పల్లకీలు మోస్తున్నటువంటి బీసీలకు సంబంధించి ఆయన మాటగా చెప్తున్నారు. ఆల్ ఇండియా ఓబీసీ సెక్షన్ లో చాలా కాలం తిరిగినాడు, దేశం మొత్తం తిరిగినాడు. ఒక ఆలోచన ఉంది, ఒక విధానం ఉంది, ఒక అవగాహన ఉంది, దాంట్లో సందేహం లేదు. నేనేమంటున్నా వెంకటరెడ్డి గారు ఆ సాఫ్ట్ కార్నర్ తోనే ఆయన ఉన్నటువంటి విజ్ఞప్తుల ప్రకారమే బీజేపీ పార్టీ ఏం చేస్తే బాగుంటుంది, ఎలా వెళ్లాల్సిన అవసరం ఉందో క్లియర్ కట్ గా ఫైనల్ కంక్లూడ్ చేయండి మీ మాటలు. ఇప్పుడే మాటలు ముగిస్తా. ఇప్పుడు దీనికి సంబంధించి రాజకీయ పరిష్కారం దొరకాలి. దీనికి అన్ని పార్టీల మద్దతు అనేటువంటిది అసెంబ్లీలో వచ్చిన సాంకేతిక పరమైన చట్టపరమైనటువంటి సమస్యలు ఏమున్నాయన్న దాని మీద రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే తెలంగాణలో అన్ని పార్టీల ప్రతినిధులతో మీటింగ్, ఒకటి కాదు 2 సార్లు మీటింగ్ పెడితే ఒక్కొక్క పార్టీ చెప్పే అభ్యంతరాలు ఏంటి అనేది వాటిని సార్ట్అవుట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తే బాగుండేది. కానీ వాళ్ళు ఎంతసేపు ఏంటంటే ఇది మేమే చేసినాము, మాకే కావాలి క్రెడిట్ అనే పద్ధతిలో కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఎందుకు జరగలేదు ఇంతవరకు? మోదీ గారి దగ్గరికి మాటి కేంద్ర మంత్రులను ఇట్లా పొద్దున కేంద్ర మంత్రులను పొద్దున అపాయింట్మెంట్ తీసుకొని సాయంత్రం మధ్యాహ్నం లోపలే కలుస్తున్నాడు 10 గంటలకు ఎవరు రేవంత్ రెడ్డి గారు. మరి ఇష్యూ మీద ఎందుకు మాట్లాడలేదు అనేట్లేదు నాకు అర్థమైతే లేదు. అసలు వచ్చిన మీకు మాట్లాడిండు అంటా ఉంటే చెప్పండి. మీరు మా రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారితో నుంచి మాట్లాడినాడు, ఆయన నో అన్నాడు, ఏదో ఒకటి చెప్పాలి కదా. వెంకటస్వామి గారు ఏం చెప్తారు? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. దాని మీద ఏ అభిప్రాయము బీజేపీ ఇప్పుడు పార్లమెంట్ కి ఏదైతే అప్పీల్ పోయిందో తెలంగాణ అసెంబ్లీ నుంచి, తెలంగాణ గుండె చప్పుడు, అది తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. 4 కోట్ల ప్రజల పక్షాన ఒక అప్పీల్ పోయింది. 4 కోట్ల ప్రజల పక్షాన పోయిన అప్పీల్ను ఆ బీసీ బిడ్డ అయినటువంటి మోడీ గారు ఇప్పటి వరకు దాని మీద ఏం చెప్పలే. అభి తక్ మన్మే క్యాకి కబ్బోకి మాలూమ్ పార్లమెంట్ ఒకటైతే బయటకు వచ్చింది. దీని కారణంగానో లేకపోతే ఇదంతా చదివినాడో లేకపోతే వెంకరెడ్డి గారు లాంటి మేధావులు ఆనికిచ్చిన సలహా మేరకు కులగణన చేస్తామనే కంక్లూజన్ కు మోడీ గారు రావడము, బీజేపీ రావడము ఒక హర్షణీయమైనటువంటి అంశం. అది వాళ్ళ పార్టీకి మంచిదే, సమాజానికి లేకపోతే తిరుగుబాటు జరుగుతుంది. అందుకని డెఫినెట్ గా అది వాళ్ళ పార్టీకి కూడా ప్లస్ అయ్యేది. అది బట్ అదే రకంగా ఇవాళ తెలంగాణలో కూడా వాళ్ళు రేపు అధికారం రావాలని అర్రులు చేస్తున్నారు, తప్పేం లేదు. అధికారం రావాలనే కోరిక ఉన్నది. కోరిక ఉన్నప్పుడు తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి బిగ్గెస్ట్ ప్రాబ్లం టుడే, ఇలా బిగ్గెస్ట్ ప్రాబ్లం ఆఫ్ తెలంగాణ ఏంటి? 42%. దీన్ని మీరు అందిపుచ్చుకోండి సార్.
అందిపుచ్చుకోండి. ఇప్పుడు మనిషింత వస్తుంది, అన్ని జరుగుతాయి. ఎన్నికలకు అన్ని జరుగుతాయి. మనిషింత వస్తుంది, మాట వస్తుంది. అల్టిమేట్ గా మొత్తం వచ్చేటప్పటికి బీసీ బిడ్డకు నాకు వస్తుంది, బీసీ బిడ్డకు వెంకరెడ్డనా నీకు రాదు, నీ పార్టీకి రాదు, నా పార్టీకి రాదు, బీరాకి మొత్తం వచ్చేది ఏంటంటే బీసీ బిడ్డలకు వస్తుంది. వాళ్ళకి మంచి చేద్దాం, తలా ఇంత పంచుకుందాం దాని ఒక మేము చేసినాం అంటే మేము చేసినాం మంచిదే. కానీ ఓవరాల్ గా ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద సొసైటీని మనం దృష్టిలో పెట్టుకొని పార్టీలకు అతీతంగా, మన భావాలకు అతీతంగా, జెండాలకు అతీతంగా తెలంగాణ విషయంలో ఎట్లా గొంతు కలిపినామో ఇవాళ ఓబీసీల విషయంలో గొంతు కలపమని నేను అప్పీల్ చేస్తున్నా. ఇది మన అందరికి మంచిది అంటున్నా నేను. అందరికి మంచి జరుగుతుంది, అన్ని పార్టీలకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. సో దీన్ని మీరు రియలైజ్ కాండి. పార్టీల పొలిటికల్ కొట్లాట పక్కన పెట్టండి అన్న, పొలిటికల్ కొట్లాట పక్కన పెట్టండి. రేపు లోకల్ బాడీ జరుగుతాయి అన్న, లోకల్ బాడీ జరిగితే మొత్తమే మాకే వస్తాయి అన్న, మీకు కూడా కొన్ని వస్తాయి కదా. మాకే రావు, 42% ఇచ్చిన మొత్తం మాకే వేయరు, మీకు వస్తాయి మాకు వస్తాయి. సో అది కొట్లాట వేరన్న. కానీ ఈ సమాజానికి ఒక సమాజంలో ఉన్న ఒక సమాజంలో రుగ్మత అనే పదం ఒకసారి కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళని అడిగితే మీకు కరెక్ట్ చెప్తారన్న. సామాజిక రుగ్మతలు అనేది RSS లో వాడే పదం. సమాజ రుగ్మతను రూపుమాపిన వాళ్ళం అవుతాం, మనం రూపుమాపిన వాళ్ళం అవుతాం. అందరం శంకరాచార్య గారు కరెక్టే. నేను దాని మీద పెద్దగా మాట్లాడేది లేదు. మనకు కూడా సమయం అయింది. ఆ దిశగా బీజేపీ పార్టీయో కాంగ్రెస్ పార్టీయో రెండు పార్టీలు వెళ్లాల్సిన అవసరం ఉంది, లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో అన్ని పార్టీలు అంటే బీసీల పక్షపాతిగా ఉండాల్సిన అవసరం ఉంది, బీసీలకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది, సమాజ స్థాపన కోసము సామాజిక న్యాయం కోసం వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉందని క్లియర్ కట్గా ముక్త కంఠంతో చెప్తున్నారు వెంకటస్వామి గారు. సో ఆ దిశగా బీజేపీ పార్టీ ఉన్నటువంటి ఒకవేళ ఎందుకు అవ్వట్లేదు లేకపోతే శాస్త్రీయంగా లేదంటే ఆ సూచనలో సలహాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలని కోరుకున్నారు. సో బీజేపీ పార్టీ కూడా విన్నవిస్తుందో ఆ దిశగా వెళ్తుందని ఆశిస్తున్నాం. డిబేట్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు వెంకటస్వామి గారు మీకు, అలాగే వెంకటరెడ్డి గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, బీఆర్ఎస్ రామ్మోహన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూద్దాం ఏం జరగబోతుందో. 3 రోజుల ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. సో ఒక బీసీలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నటువంటి వాదన అయితే వినిపిస్తూ అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది. కానీ శాస్త్రీయంగా పార్టీల పరంగా రాజకీయ పరంగా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు అవ్వట్లేదు చట్టబద్ధంగా లేకపోతే షెడ్యూల్ అయిన అంశాలు చాలా కీలకంగా పోతున్నాయి. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ 5-6 తేదీల్లో ఒక చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. చూద్దాం ఏం జరగబోతున్నది. ఇది వాటి డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు న్యూస్.